నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో మరి ఈ తులారాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. తులారాశిలోకి వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే ఉంటాయి. ఈ చిత్తా నక్షత్రం వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంతగా పెద్దగా అనుకూలం లేదు. అయితే సామాన్యంగా మాత్రం జరిగిపోతూ ఉంటుంది. మీరు ఏమైనప్పటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కృత్రిమంగా కల్పించుకోవాల్సిందే. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో సమస్యలు వచ్చినటువంటి పక్షంలో ఖర్చులు తగ్గించి వచ్చినటువంటి దాంతోనే మాత్రమే ఒక క్యాలిక్యులేటివ్గా ఖర్చు పెట్టుకున్నట్టయితే మీకు పెద్ద సమస్యగా అనిపించదు. అదే మీకు వచ్చినటువంటి డబ్బు చాలా కొద్దిగా ఖర్చు పెట్టేటువంటి విధానం చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి విధానము అని మాత్రం నేను చెప్పగలను. మరో విషయం ఏంటంటే, ఈ తులారాశి వాళ్ళు తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదివి తీరాల్సిందే. మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి, విధి మీకు మరి ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక రకంగా సహాయపడాలి అనంటే మాత్రం హనుమాన్ చాలీసా మీరు చదవాల్సిందే, తప్పదు. ఇక మరో విషయం ఏంటంటే, విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక మంత్ పోస్ట్ పోన్ చేసుకుని ఆ తర్వాత మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు లభిస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. వెంటనే పూర్తి కాదు, కానీ కొద్ది కాలం తర్వాత ఖచ్చితంగా మీకు కావలసినటువంటి సంబంధాలు దొరుకుతాయి. వధువుకి వరుడో, వరుడికి వధువో ఏదో రకంగా మీకు సెట్ అవుతుంది. ఆ తర్వాత వివాహాలు కూడా జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి వస్తే తప్పకుండా ప్రయాణాలు చేయండి, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రయాణాలు మీరు చేయవద్దండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కొంచెం ఒక మంత్ పోస్ట్ పోన్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. బంధువుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో చాలా మెలకుగా ఉండండి. ఏదైనా వాద వివాదాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగరాదండి. ఒకవేళ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక భాగస్వాములు ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం ఒక గంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా వాళ్ళతో ప్రవర్తిస్తూ ఆ వ్యాపారం కోసమే మీరు ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయం గురించి ఎక్కువ కేంద్రీకరిస్తూ మీరు సాగించినట్టయితే రాబోయే కాలంలో ఏదైనా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్తగా వ్యాపార భాగస్వాములు కలవాలి అని అనుకుంటే అప్పుడే కలవకూడదు. ఒక నెల 15 రోజుల తర్వాత ఆ విషయంలో ఆలోచించండి. మీకు అనుకూలమైనటువంటి వ్యాపారం మాత్రమే చేయండి. మీ జాతక ప్రకారంగా ఏది బాగుంటుందో, ఏదైతే లాభిస్తుందో అటువంటి వ్యాపారమే మీరు సాగించండి. మీరు ఒక విషయంలో నిపుణులు అని చెప్పేసి మీరు ఏదో ఒక వారి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ వ్యాపారంలోకి మీరు అడుగు పెట్టినట్టయితే అనవసరంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఒక పద్ధతిగా చేయకుండా ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరికీ కూడా గ్యారంటీ సంతకాలు మాత్రం పెట్టకండి. రాబోయే కాలంలో మీరు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు సాధ్యమైనంతకు మీ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులను అత్యాశకి పోకుండా మీ యొక్క క్లయింట్స్ విషయంలో అతి జాగ్రత్త వహిస్తూ వాళ్ళ నుంచి మీరు గౌరవం పొందేలాగా మీరు ప్రవర్తిస్తూ మీకు వచ్చిన దాంట్లో తృప్తి పడుతూ మీరు ముందుకు నడవటమే ఈ మాసం అంతా మీరు చేయాల్సినటువంటి పని. పిల్లలు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, ఏ రకంగానూ విసిగించరు. మీరు అనవసరంగా వాళ్ళ మీద ఎగిరి కోపగించి లేనిపోని ఇల్లునంతా కూడా మరి నాశనం చేసుకోవద్దు. పెద్దలు కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగానే ఉంటాయి, మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో కూడా ఉంటారు. మరో విషయం ఏమిటంటే, దంపతుల మధ్యన మాత్రం చికాకులు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ చికాకులు ఉన్నాయని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ పడి వాద వివాదాలు కానీ దిగినట్టయితే ఎడమకం పెడమకంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆందోళన అందరిలోనూ కలుగుతుంది ఇంట్లో. కాబట్టి మీరు సామరస్య భావంతో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆలోచించి ఒక దగ్గర పొందికగా ఉండి రహస్యంగా దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. బయట ఎవరైనా మీ ఇంట్లోకి అతిథులు వచ్చినప్పుడు మాత్రం మీరు హుందాగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకొని వాళ్ళకి చెప్తే మీకేదో ఊరట కలుగుతుందని మీరు ఆలోచిస్తే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మీ యొక్క లోపాలన్నింటినీ కూడా బజార్లో పెట్టి మిమ్మల్ని అవమానించే పరిస్థితులకి రాబట్టుకుంటారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా
ప్రవర్తించాలి. మీ సంసారం ఎంత గుడ్డుగా నడిపికే అంత మంచిది ఈ తులారాశి వారికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరిని అంత ఈజీగా మాత్రం నమ్మకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ అభివృద్ధి గురించి మీరు కష్టపడండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఎటువంటి ఆందోళన మీకు అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఏ విధంగానైనప్పటికీ కూడా, ఇన్ని చెప్పినప్పటికీ కూడా మీరు పొదుపుగా ఉండాల్సిందే, తప్పదు. తర్వాత నోరు మాత్రం జారకండి. ఎక్కడ కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గురువులను గౌరవించండి. దైవాన్ని ఖచ్చితంగా పూజించండి. వీలైతే ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళి రండి. ఎక్కడికి దూర ప్రదేశాలకు వెళ్ళలేకపోతే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా గుడికి మాత్రం తరచుగా వెళ్ళి వస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది దొరికి తీరుతుంది. మీరు ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు ఈ మాసంలో దొరుకుతాయి. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.